నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండ పాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా? 6 నెలల్లో పూర్తి చేస్తారన్నాడన్నా వెలుగొండ ప్రాజెక్టు. కనీసం ఈరోజు మంచినీళ్ళున్నాయా? రోడ్లున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 6 నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టెడు మట్టి తీసిపోయలేదు, ఒక్క ఇటుక మళ్ళీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు గడిచేపోయాయే, వెలుగొండ పూర్తి అవ్వలేదు. కనీసం తాగునీరు లేదు, కనీసం సాగునీరు లేదు, కనీసం వలసలు ఆగేది లేదు. ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా? రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్పులు మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే. మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా ఇప్పుడు రైతుకు? డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర ఇస్తానని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరమైనా మద్దతు ధర వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్నవాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్